ఏందే డాడీ పొద్దు పొద్దుగాల లోలి పండుకొని వండుకొని అవే. అవునరా, నాకు సోకు టీవీ సౌండ్ పెడితేందుకు 10 అవుతున్నా కానీ ఇంకా పడుకొనే ఉంటున్నావు. లేవు ఇంకా నన్నే టీవీ సౌండ్ తక్కువ పెట్టమంటున్నావు. సరే డాడీ నువ్వేం చెప్తావు చేసుకోవే. నువ్వు సౌండ్ ఎక్కువ ఏమైనా చేసుకొని పోతున్నాయి కదా బయట. ఏం చేయడు. ఫ్రెండ్స్, నా పేరు అజయ్. అంగట్లో అండి స్టూడెంట్ నా వెనుకనే ఉన్నట్లు. ఏంది ఇంత చదువుకున్నా కానీ కనీసంగా ఒక జాబ్ కూడా రాలేదు. ఇంత ఉంటుంది ఇంట్లో ఏం చేయకపోతే అందరు ఇంత అంటారు. కానీ మా డాడీ నన్ను మంచిగా చూసుకుంటాడు. ఏంటంటే ఇంట్లో ఏం పని చేయకపోతే కానీ ఎవరైనా కూడా అంతే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నా బతికి మా బాధలు మాకుంటే మాకున్నది ఒక అక్క. 4 రూపాయలు 4 పైసలు జమ కాగానే గద్ద వచ్చినట్లు కోడిపిల్ల ఎత్తుకుపోతున్నది. పోచమ్మ పోతని చెప్తే మైసమ్మ వచ్చి మాయం చేసినట్లున్నది మా కథ. చూడండి. ఏమైనా ఇంకా మొంగాడు కూడా కాలేదా? కుమరైంటికి పోయి పాల పైసలు తీసుకురా ఉన్నాడు. ఎట్లా అనిపిస్తున్నాడా నీకు? పాల పైసలు పూల పైసలు తెస్తున్నలాగా అనిపిస్తున్నానా నేను? నేను పోను పో. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు డాడీ. నేను పోను అని చెప్పినా కానీ మళ్ళీ నన్ను ఎందుకు పోమంటున్నావు నువ్వు? నీ పోను. ఏమిరా బాగానే మాట్లాడుతున్నావు, నోరు బాగానే లేస్తుంది. ఈ బలగాల పాల పైసలు కొమ్మంటే కూడా పోతలేవు. కూరగాయలు తీసుకురా పో. నడు నడు నడు. సరే ఏందే ఈ టార్చరు? సరే తీ పోతుంది. ఆ బుట్టాని ఆ కూరల బుట్టాని పోతా. మళ్ళీ ఎటు పోతున్నావు? ఏం పని చేస్తున్నావు? కనిపించని లేవు ఈ మధ్య. ఏం లేదు మామ, కార్యాన్ని ఉన్నా. డాడీ కూరగాయలు పంపిండు, కూరగాయల కోసం. అల్లుడు ఏదైనా ఒక పని చూసుకో, జాబ్ చేసుకో, మంచిగా ఉంది మరి. పోతుంది మరి. ఇంట్లో ఇదే బాధనే, బయటకు వెళ్ళినా కూడా ఇదే బాధనే. రోజు చూసినా ఏం పని చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు. ఏమున్నది రా బై సొసైటీ. నమస్తే తమ్ముడు. నమస్తే. మంచిగా తమ్ముడు చెప్పు ఏం కావాలి అన్న? ఒక సిగరెట్ 2 సోనీ అయిపోయి. తమ్ముడు ఉద్దరు లేదు, ఇప్పటికే ఉద్దరు బాగా విరిపోయింది. ఉద్దరు ఇచ్చిన బాగా ఇచ్చిన ఆల్రెడీ. సారీ, నాకు కూడా పిల్లలు ఉన్నారు, పిల్లల ముందు అందరు ఉన్నారు. వాళ్ళని పోషించుకోవాలా. నేను పోషించుకోవడానికి పెట్టుకున్నా, కానీ నీకు ఉద్దరు చేయడం పెట్టుకోవాలి కదా అన్న. ఏం దగ్గర అట్లా అంటున్నావు? నువ్వు ఊరు వేసేటట్టు దింకపోతున్నా లేకపోతే ఎటైనా పోతున్నానే? ఇంత తీయే ఊళ్ళోకి వెళ్ళటం పోయేటట్లు ఎత్తున్నావు. ఇంకెప్పుడు ఇస్తావు తమ్ముడు? నా పెళ్లి కాకముందు నుంచి అంటున్నావు ఇస్తా అని. ఇంకెప్పుడు ఇస్తావు? నాకు పెళ్ళి అయ్యింది, పిల్లలు అయ్యారు, నా కొడుకు కూడా స్కూల్కి పోతున్నాడు ఆల్రెడీ. చెప్పు ఇట్లయితే ఎట్లా? నువ్వు ఇచ్చేది ఎప్పుడు, నేను మూట కట్టేది ఎప్పుడు చెప్పు అన్న? ఇప్పుడైతే సిగరెట్ ఇయ్య అన్న. ఈసారి నేను ఎట్లయినా జాబ్ కొడతా. నీకు ఇచ్చే పైసలు ఏమున్నాయో అవి నీకే ఫస్ట్ ఇస్తుందా? ఇంకేమున్నాయి? ఫస్ట్ జీతం వాడంగానే నీకే ఇచ్చేస్తా. సరేనా? ఈ బిడి బిచ్చం కళ్ళు ఉద్దరు కథ అద్దరు. సరేనా? సగమన్న కట్టురా, నీ వల్ల నా షాపే అమ్ముకునేటట్టున్నా నేను. దమ్దమ్ చెప్తున్నావు ఎందుకే? ఇస్తానా కానీ తమ్ముడు ఇట్లా రా, సగం డబ్బులు కూడా ఇస్తలేవు. ఇప్పటికైనా ఇస్తున్నా కానీ లాస్ట్ టైం ఇది. నెక్స్ట్ టైం అయితే డబ్బులు కన్ఫర్మ్ కట్టాలా చెప్తున్నా. జాబ్ లేకుంటే పైసలు లేవు, పైసలు లేకుంటే రెస్పెక్ట్ లేదు. ఏం కాలం రే ఇది, కలికాలం. అర్జున్, విజయ్ వచ్చిర్రా? ఖాళీగా వచ్చిన ఇటు వచ్చినారా? మిమ్మల్ని చూసి నేను ఇటు వచ్చిన. కనిపిస్తలేరు, ఎటు పోతున్నారా మొత్తం? ఏమేమి ఇంటికన్నా ఆడుకో. ఛాయ్ తాగి
చాయ్ అయితే తాగుతా కానీ ఒక 1000 రూపాయలు సీట్ ఏరా బయట ఇజ్జత్ పోతున్నది. ఒక 1000 రూపాయలు అవసరం ఉన్నాయిరా. నా దగ్గర ఉంటే నేను అని ఒకళ్ళకి ఇచ్చేది ఉన్నది, నాకు వాళ్ళు దమ్ చెప్తున్నారు. అన్న నా దగ్గర ఎక్కడ పైసలు, నా దగ్గర ఉంటే నేను ఇయ్యానని నేనే వాళ్ళ నీళ్ళని అడుగుతున్నా. సూరతమ్మ అర్జెంట్ చేయరా, 1000 రూపాయలే కదరా, నేను ఇయ్యనారా మళ్ళా. ఇప్పుడైతే నాకు అది అర్జెంట్ చేయరా, నేను అట్టేడుతున్నది రాలేకిళ్ళకు దమ్ చెప్తున్నారని చెప్పినా కదా. సరే మీకు అవసరం ఉన్నప్పుడేమో చేయాలి కానీ నాకు అవసరం ఉన్నప్పుడు రారా మీరు. సరే తీరా పోతున్నా. కూరగాయలు తీసుకొచ్చినావు బేట, లీలో తీసుకొస్తారు మరి లీలకు చెప్పినవా డాడీ నాకు నువ్వు నీళ్ళు తెమ్మని? చెప్పినావా చెప్పు. సరే పోతుంది, ఆ బండ్లే పెట్రోల్ అయిపోయింది, మరి 100 రూపాయలు పోపించుకొని తెస్తుంది మరి. ఇంకా 100 రూపాయలు కూడా దిక్కులేవారా నీ దగ్గర? సరే డాడీ పైసలు ఇవ్వకు, ఇక బండి పట్టుకొని నూకుంటూ పోయి తీసుకొని వస్తుంది మరి. ఇవే మాటలు తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. రూపాయికి రూపాయి చెప్పులు సేపు అవుతున్నది మన బతికిగా. ముడ్డి కింద 20 సంవత్సరాలు వచ్చినా కూడా నీ జోబులో 100 రూపాయలు కూడా ఉన్నాయి. యారా ఇగో తీసుకోపా 100 రూపాయలు, పోసుకోపా పెట్రోల్. జనరేషన్లో పిల్లలు చెప్పిన మాట అసలు వింటలేరా. డిగ్రీలు కంప్లీట్ చేసినా కూడా అంతే ఉన్నది. అప్పటి కాలంలో అంటే మనకి ఎప్పుడు లేదు, చేసేటోళ్ళు లేదు. ఇప్పుడు మనం చెప్పామా కూడా వింటలేరురా ఈ పిల్లలు. జనరేషన్ ఏందో అసలు మొత్తం చేంజ్ అవుతుంది. వినేదాకా చెప్పుకోవాలరా, ఏందో వినేదాకా చెప్పుకోవాలా, మార్చుకోవాలా పిల్లల్ని. ఎంత మనిషితో కూడా మన చేతిలో ఉండలేరు. కోపంతో చెప్తే మారరా పిల్లలు. ఏం బాబు అజయ్ ఇట్లా ఏందిరా ఈ టార్చర్. సరే అంకుల్ వస్తున్నా. రా బేటరా, ఇలా కూర్చో. నాని ఏం చేస్తున్నావు మరి నువ్వు? ఏం లేదు, ఇప్పటికైతే ఖాళీ అంకుల్. మొన్ననే డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు జాబ్ సర్చింగ్ ఉన్నా కానీ. జాబ్ సర్చింగ్లో ఉన్నావా? ఓకే నాని, ఏదో ఒకటి చేసుకోవాలి నాని. ఖాళీగా ఉంటే ఏం రాదు తెలుసా. పని ఏదన్నా మంచిగా నేర్చుకోవాలి. పని మంచిగా ఉన్నప్పుడే, తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పుడే పని నేర్చుకోవాలి నాని. అర్థమైందా? సరే ఖాళీగా తల్లిదండ్రుల మీద తినుకుంటుంటే ఏం రాదు. ఏం రాదు, అయ్యమ్మ సొమ్ము తినుకుంటుంటే ఏం రాదు నాని. మీకంటూ ఒక స్థాయి నిలబడాలా, చదవాలా, మంచి ఒక స్థాయిలో ఉండాలా. అర్థమైందా నాని? చదువుకొని మంచి ఒక స్థాయికి రావాలి నువ్వు ఖచ్చితంగా. సరే అంకుల్. అటు మాటలు అయినారా, ఆయనకి ఎన్ని మాటలు చెప్పినా వినడు. ఆయనకి ఎన్ని చెప్పినాక అంతే. అరే మూడదాపుడాడు అట్టున్నాడు. చదివించి వేస్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పటికి. ఏం తింటాడు ఇది అంకుల్ ముందు ఇజ్జత్ ఇస్తున్నా చేయండి, వెళ్ళిపోతున్నా. బాబు బాబు దాదా కూర్చో. సఫర్ దాకా చదువుకొని మంచిగా జాబ్ కొట్టుకున్నది మంచిగా. అయినా కానీ ఇంట్లో జాబ్ ఏ పని చేయకపోయినా కానీ ఇంట్లో ఎవరు వాళ్ళు ఇవ్వరు, బయట కూడా ఎవరు వాళ్ళు ఇవ్వరు అసలు.